రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు। పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో రాగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది। మిత్రులారా, హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో దాదాపు 41 సంవత్సరాల తరువాత ఒక కొత్త చరిత్ర రాయటం జరిగింది। 41 సంవత్సరాల క్రితము హైదరాబాదులో మజ్లిస్ కంచుకోటల్లోకి, మజ్లిస్ యొక్క మతోన్మాద కంచుకోటల్లోకి వెళ్ళి రిగ్గింగ్ను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయటం జరిగింది। ఈ ప్రయత్నంలో ప్రాణాలకు లెక్క చేయకుండా అప్పటి బీజేపీ అభ్యర్థి నిలబడ్డారు 1981లో। సరిగ్గా 41 సంవత్సరాల తరువాత బీజేపీ అభ్యర్థి, లోకసభకి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి మాధవీలత అదే సాహసాన్ని ప్రదర్శించారు। అపూర్వమైన సాహసం, నిజంగా కూడాను అభినందించదగ్గ సాహసాన్ని ఆమె ప్రదర్శించారు। రిగ్గింగ్ జరుగుతున్నటువంటి బూతులకు వెళ్ళి అక్కడ కుమ్మక్కైనటువంటి ఎన్నికల అధికారుల మీద ఫిర్యాదు నమోదు చేయటము, తరువాత తలుపులు మూసి లోపల బటన్స్ నొక్కేస్తున్నటువంటి వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేయటము, మైనర్ బాలికలు మజ్లిస్కి అనుకూలంగా ఓటు వేయడానికి ప్రయత్నిస్తే వాళ్లను నిరోధించటము, అదేవిధంగా మరికొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగేటటువంటి ప్రయత్నాలను చాలా సమర్థవంతంగా అడ్డుకోవడము, ఈ పనిని ఆవిడ చేశారు। 41 సంవత్సరాలుగా పాత బస్తీలో ఇది మిస్సింగ్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఇది మిస్సింగ్। 1983లో చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు బీజేపీ తరఫున ఆలే నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర పోటీ చేస్తున్నారు। ఆయనకి వ్యతిరేకంగా మజ్లిస్ తరఫున, ఏఐఎంఐఎం తరఫున అమానుల్లా ఖాన్ పోటీ చేస్తున్నారు। అయితే నల్లవాగు శ్మశాన్, పాత బస్తీలో ఉన్నటువంటి నల్లవాగు శ్మశాన్ ఘాట్ దగ్గర రిగ్గింగ్ జరుగుతుందని తెలిసిన తర్వాత అక్కడికి నరేంద్ర వెళ్ళారు। నరేంద్ర వెళ్ళేసరికి ఆ సమయానికి అక్కడే ఉన్నటువంటి అమానుల్లా ఖాన్కి ఆయనకు కొంత ఘర్షణ జరిగింది। ఈ ఘర్షణలో అమానుల్లా ఖాన్ నరేంద్ర మీద కాల్పులు జరిపారు। కాల్పులు జరిగినప్పుడు గాయపడ్డ నరేంద్ర ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది। ఎన్నికల ఫలితంలో నరేంద్ర ఓడిపోయినప్పటికీ కూడాను ఒక రకంగా మజ్లిస్ రిగ్గింగ్ని అడ్డుకునేటటువంటి సమర్థవంతమైన, బలోపేతమైన, దృఢమైనటువంటి ప్రయత్నము నరేంద్ర భాయ్ సాబ్, పాత బస్తీలో ఆయన ఈ రోజుకు కూడా భాయ్ సాహబే, ఆయన చేశారు। ఆ తరువాత ఇన్నేళ్ల వరకు బీజేపీ అభ్యర్థుల్ని నిలబెట్టిన తమ ఏరియాలకు వీళ్ళు పరిమితమై తమకు ఓట్లు పడే ఏరియాలో తమ ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేయటం జరిగింది తప్ప ఒక రకంగా మజ్లిస్ కంచుకోటల్లోకి వెళ్ళి, రిగ్గింగ్ జరిగే చోట్లకు వెళ్ళి నిలబడి ఫైట్ చేసినటువంటి సంఘటనలు లేవు। మే 13న జరిగినటువంటి పోలింగ్లో బీజేపీ అభ్యర్థి, లోక్సభ అభ్యర్థి మాధవీలత 5-6 గంటల పాటు మజ్లిస్ రిగ్గింగ్ చేస్తుందని భావించినటువంటి చోట్లకు ఆమె వెళ్ళారు। వార్త రాగానే అక్కడికి పరుగులు తీశారు, వెళ్ళారు, కలిసి అక్కడ రిగ్గింగ్ని నిరోధించే ప్రయత్నం చేశారు। ఆమె మీద కేసులు కూడా పెట్టడం జరిగింది। ఉదాహరణకి లియాఖత్ నగర్లో ఉన్నటువంటి వార్డ్ నంబర్ 40లో ఒక మైనర్ బాలిక మజ్లిస్కి అనుకూలంగా ఓటు వేసే ప్రయత్నం చేస్తుంటే మాధవీలత వారించారు, అడ్డుకున్నారు, మైనర్ బాలిక ఓటు వేస్తుందన్నటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు। అదేవిధంగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలింగ్ సమయం పూర్తయిపోయిన తర్వాత తలుపులు మూసేసి ఒక పార్టీకి అనుకూలంగా బటన్లు నొక్కుతున్నటువంటి సంఘటన ఆమె దృష్టికి వస్తే ఆమె హుటాహుటిన అక్కడికి కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఫైట్ చేయడం జరిగింది। తలాబ్కట్ట భవానీనగర్ ఏరియాలో అయితే ఆమె రిగ్గింగ్ జరుగుతుందని తెలియగానే ఆమె అక్కడికి వెళ్ళారు। అక్కడ మజ్లిస్కి చెందినటువంటి ఒక నాయకుడు ఉన్నారు, అతని పేరు యాసిర్ అరాఫత్ అని చెప్తున్నారు। మజ్లిస్ నేత అయినటువంటి అసదుద్దీన్కి చాలా సన్నిహితుడని కూడాను పాత బస్తీలో అక్కడి రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయము। వీళ్ళందరూ కూడాను ఆమెని బెదిరించి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఆమె ఆ స్థలం నుంచి వెళ్లకుండా నిబ్బరంగా, నిర్భయంగా నిలబడ్డారు। నిలబడి ఇక్కడ రిగ్గింగ్ జరుగుతున్నటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళడమే కాకుండా ఆ ప్రాంతం నుంచి పారిపోయే ప్రయత్నం చేయలేదు।
చుట్టూ 4-5 పోలీసు సిబ్బంది కాపలా కాస్తున్నప్పటికీ కూడాను అంత పెద్ద అల్లరి మూక, చాలా ఉగ్రమైనటువంటి వాతావరణము, వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు మతోన్మాద పూరితమైనటువంటి నినాదాలు. ఈ సమయంలో ఒక వ్యక్తి, మహిళ అక్కడ నిలబడటము బహుశా 40-41 సంవత్సరాల హైదరాబాద్ రాజకీయ చరిత్రలో, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ రాజకీయ చరిత్రలో జరగలేదు. ఎన్నికల ఫలితం ఏమవుతుందన్నది వేరే విషయము. ఎన్నికల ప్రచారంలో రాజకీయ అనుభవ రాహిత్యం వల్ల చేసినటువంటి తప్పిదాలు కావచ్చును, సమన్వయపరమైనటువంటి ఇబ్బందులు ఇక్కట్లు కావచ్చును, ఇవన్నీ ఒక పక్కన ఉన్నప్పటికీ పోలింగ్ రోజున నిరుపమానమైనటువంటి సాహసాన్ని ప్రదర్శించినందుకు మాధవీలత గారిని అభినందించి తీరాలి. ఫలితం ఎటున్నప్పటికీ కూడాను పాత బస్తీలో పోరాడతానని చెప్పి పోరాడి చూపించినందుకు ఆమె సాహసాన్ని, ఒక మహిళ అయ్యుండి కూడా ఓల్డ్ సిటీలో గతంలో ఒక 20-25 సంవత్సరాల్లో వెళ్ళనటువంటి ప్రదేశాలలోకి ఆమె వెళ్ళి ప్రచారం చేయటమే కాకుండా రిగ్గింగ్ను కూడా నిరోధించటం అనేది చాలా పెద్ద విషయం, చాలా అభినందించాల్సినటువంటి విషయం. న్యూ మలక్పేట్ వంటి ప్రాంతంలో కూడాను భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీడియోలు చేసి కూడా పెట్టడం జరిగింది. అయితే ఇవి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదుల రూపంలో వెళ్ళాయా లేదా ఇవి మనకు తెలియదు. కానీ మొట్టమొదటిసారి పాత బస్తీలో మాధవీలత గారు 2 విషయాల్ని ప్రూవ్ చేయగలిగారు. ఒకటి, ఓవైసీ రిగ్గింగ్ ఆధారంగా గెలుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆమె ఉదాహరణపూర్వకంగా విత్ ఎగ్జాంపుల్స్, విత్ ఎవిడెన్స్ చూపించగలిగారు. రెండవది, నోగో ఏరియా అనేది ఓల్డ్ సిటీలో లేదు, ఈ ప్రాంతాల్లోకి వెళితే ఏదో అయిపోతుందన్నటువంటి భయపడేటటువంటి అవసరం లేదు, అన్ని చోట్లకు వెళ్ళి ప్రచారం చేయాలి, అదేవిధంగా అక్కడ ఓటింగ్ సరళిని ప్రత్యక్షంగా పరిశీలించవచ్చును అన్నటువంటి విషయాన్ని ఆమె చూపించారు. ఈ 2 విషయాల కారణంగా ఆమెను ఖచ్చితంగా అభినందించాలి. ఆమెతో మాట్లాడినటువంటి మిత్రులు చెబుతున్న దాని ప్రకారము ఆమె ఈ రిగ్గింగ్ కేసులను కోర్టుకు కూడాను ఈ విషయాన్ని తీసుకెళ్లి ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేసేందుకు కూడా ఆమె సంసిద్ధమవుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇదే గనక జరిగి పట్టుదలతో గనక ఫైట్ చేసినట్లయితే ఒక రకంగా పాత బస్తీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గపు చరిత్రని పునర్లిఖించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.